ప్రైజ్ లార్డ్ అమ్మా, మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను సంజీవ్ని ఫ్రమ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్. ఓకే, ఆస్క్ యువర్ క్వశ్చన్ టు రంజిత్ ఓఫిర్ సార్. ప్రైజ్ లార్డ్ ఆఫిన్ అన్న. చెప్పు తల్లి, సంజు తల్లి, చెప్పురా బంగారం, ఏం సంగతి? ఓఫిన్ అన్న, నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు యేసయ్య కదా మన అందరికి ప్రతి ఒక్కరికి తలరాత అనేది రాసేది. హలో అమ్మా, చెప్పు తల్లి. ఓఫిన్ అన్న, అయితే మరి ఇప్పుడు ఒక మనిషి చనిపోయినాక జడ్జ్మెంట్ అనేది ఇస్తారు కదా ఓఫిన్ అన్న, మరి అదేంటి ఓఫిన్ అన్న? అంటే ఆల్రెడీ తలరాత రాసేది యేసయ్య, మళ్ళీ దానిపైన జడ్జ్మెంట్ అది ఓఫిన్ అన్న. అలా కాదమ్మా, రాత రాయడం అనేది తలలో కాదమ్మా, అది హిందూ కాన్సెప్ట్. అది 139వ కీర్తనలో దావీదు భక్తుడు ఏం చెబుతాడంటే, నియమించబడిన దినములలో ఏ దినమైనా ఒక్క దినమైనా జరగక ముందే నా దినములన్నీ నీ గ్రంథంలో రాయబడ్డాయి అని దావీదు భక్తుడు 139వ కీర్తనలో చెప్తాడు. నొసటి మీద రాసుండే తల మీద అనేది బైబిల్ కాన్సెప్ట్ కాదు, అది హిందువులు తమ శాస్త్రాల్లో చెప్పుకున్న మాట. బైబిల్ బిలీవింగ్ క్రిస్టియన్స్ మనం నమ్మేది ఏంటంటే, దేవుని దగ్గర ఒక గ్రంథం ఉన్నది. మనం పుట్టిన మొదటి రోజు నుండి మనం చనిపోయే రోజు దాకా, లేక ఎత్తబడే రోజు వరకు, ఈచ్ అండ్ ఎవ్రీ డే ఆఫ్ అవర్ లైఫ్, మన దినచర్య మొత్తము దేవుడు అక్కడ రాసి పెట్టాడు. అయితే దేవుడు రాయడము ఇలా చెయ్యాలి అని ఆదేశించి ఆజ్ఞాపించి డిసైడ్ చేసి రాయడం కాదు. వీడిలా చేస్తాడు అని దేవునికి తెలిసిన ఫోర్ నాలెడ్జ్ రాసుకున్నాడు ఆయన. ఇప్పుడు దేవుడు ఆ గ్రంథంలో రాసినందుకు మనం ఏ పని చేయటం లేదు. మనము ఇలాగ చేస్తామని దేవునికి ముందే తెలిసి ఉండడం దేవుని గొప్పతనం. ఆయన రాసుకున్నాడు. ఇప్పుడు మా తాతగారు ఒకసారి హెడ్ మాస్టర్గా ఉన్నాడు. వాళ్ళ స్కూల్లో క్లాస్ టీచర్స్తో మాట్లాడుతూ అన్నాడు, ఫలానా అబ్బాయి ఎలాగున్నాడు, ఇలా చదువుకుంటున్నాడు, మ్యాథమెటిక్స్లో చాలా పూర్ కదా అని అడిగాడట. అని అంటే వాడి పర్ఫార్మెన్స్ అంతా ఎలాగుందని చెప్పి చూపించి వాడిని తాతగారి దగ్గర తీసుకొచ్చారు, హెడ్ మాస్టర్ గారి దగ్గరికి. వాడిని 4 ప్రశ్నలు వేసి వాడి ముఖ కవళికలు అదంతా చూసి, మంచిది బాబు వెళ్ళిన ఆయన అని, వీడు ఈసారి తప్పకుండా ఫెయిల్ అవుతాడు, 10th క్లాస్ గట్టెక్కడు, మెట్రికులేషన్ గట్టెక్కడు అని తాతయ్య గారు చెప్పారు, కేవి జేకబ్ గారు. అప్పుడు ఆ మాస్టర్ అన్నారు, జేకబ్ గారు మీరు అలాగేలాగ తీర్మానిస్తారండి వాడు పాస్ అవ్వడని? గురువుల మన చేతిలో ఉంది బుద్ధి చెప్పడము. తప్పకుండా నేను ప్రత్యేకంగా వాడికి ట్యూషన్ చెప్పి వాడి మీద దృష్టి పెట్టి వాడిని ట్రైనప్ చేసి, బాగా వాడిని ట్రైనప్ చేసి వాడు తప్పకుండా పాస్ అయ్యేటట్టు చేస్తా నేను అని ఛాలెంజ్ వేశాను. జేకబ్ గారు నాకున్న అనుభవంలో నేను చెప్తున్నాను, నువ్వెంత తలకిందులు తపస్సు చేసినా వాడికి చదువు ఎక్కదు, వాడు ఫెయిల్ అవుతాడు అని చెప్పాను. అని చెప్పి మర్చిపోయాడు తాతగారు. ఆ లెక్కల మాస్టర్ మాత్రం, క్లాస్ టీచర్ లెక్కల మాస్టర్ ఇద్దరు, వాళ్ళది ప్రెస్టీజియస్ ఇష్యూగా తీసుకొని వాడిని ప్రతిరోజు స్కూల్ అయిన తర్వాత 2 గంటలు ఎక్కువ కూర్చోబెట్టి వాడిని రుద్ది బ్రషింగ్ చేసి వాడికి అన్ని నేర్పించి చేశారు. తర్వాత ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినా వాడు ఫెయిల్ అయ్యారు. తాతగారికి ఇది గుర్తు కూడా లేదు అసలు. ఒకసారి ఆర్గ్యుమెంట్ వచ్చింది, వాడు పాస్ అవ్వడయ్యా, మేము ఎంత కష్టపడ్డా వేస్ట్, వాడిని ముఖం చూశాను నేను, వాడి కళ్ళు, వాడి దాంట్లో బ్రైట్నెస్, వాడు పాస్ అయ్యే అవకాశం లేదని తాతగారు చెప్పారు. చెప్పి మర్చిపోయారు. మిగతా టీచర్లు ఇద్దరేమో వాడి మీద దృష్టి పెట్టి చాలా కష్టపడ్డారు. వాడు ఫైనల్గా ఫెయిల్ అయ్యాడు. తర్వాత ఎవడు ఆ స్కూల్ ప్యూను ఆ స్టూడెంట్తో అన్నాడట, నువ్వు పాస్ అవుతావని హెడ్ మాస్టర్ గారు పెద్ద సార్ ముందే చెప్పారయ్యా, ఆయన మాటే నెరవేరింది అని అంటే వాడు అన్నాడట, ఓహోహోహో అలాగా పెద్ద సారే నేను ఫెయిల్ అవుతానని చెప్పినాక నేను ఎట్లా పాస్ అవుతాను? ఆయన అట్లా చెప్పాడు కనుకనే నన్ను ఫెయిల్ చేశారు అన్నాడట.
వాడి ఉద్దేశం ఏంటి? నా మాట నెగ్గించుకోవాలని కేవీ జేకబ్ గారు ఇన్ఫ్లుయెన్స్ పెట్టి నాకు మార్కులు పడనివ్వకుండా నన్ను ఫెయిల్ చేయించాడు. ఆయన ప్రెస్టేజ్ కొరకు అనుకుంటున్నాడు వీడు. కానీ తాతగారు తన పరువు నిలబెట్టుకోవడం కొరకు వీడిని ఫెయిల్ చేయించలేదు. వాని సంగతే జ్ఞాపకం లేదు. వాట్ ఆల్ హీ డిడ్ ఈజ్ అసెస్ హిమ్ ప్రాపర్లీ, కరెక్ట్లీ. వాడికి కరెక్ట్ అసెస్మెంట్ వేశాడు. వీడిని చూశాడు, వీడు ఫెయిల్ అయ్యే అవకాశమే ఉంది కానీ పాస్ అయ్యే అవకాశం లేదు అని చెప్పగలిగాడు, మర్చిపోయాడు. కేవీ జేకబ్ గారు ఒక అబ్బాయిని చూసి వీడు పాస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా అని ఎంత కరెక్ట్గా అసెస్మెంట్ చేశాడో మనందరిని గురించి దేవుడు అలాగే ముందుగా కొన్ని తెలుసుకొని రాశాడు. కాలం అనేది ప్రారంభమయ్యాక మనం ఎలా ప్రవర్తిస్తామో తాను తెలుసుకున్నది రాసి పెట్టాడు. కానీ రాసినందుకు మనం ఏం చేయట్లే. ఆయన రాసినందుకు మనం మంచి పనులు చేయము, రాసినందుకు చెడ్డ పనులు చేయము. ఏం చేయబోతున్నాం ముందని తెలుసు కనుక రాసి పెట్టాడు. అయితే ఆయన రాయడం ద్వారా మన పనులు ఏం చేయడం లేదు. మన పనులన్నిటికీ మనమే బాధ్యులం. మన కార్యాల్లో మంచి వాటికి చెడ్డ వాటికి దేవుడు రాయటం ద్వారా మనం చేయట్లేదు కదా. మనకుండే స్వతంత్ర నిర్ణయ శక్తిని బట్టి మనం చేస్తున్నాం. సో మన చర్యలకు మనమే బాధ్యులము కానీ దేవుని గ్రంథము బాధ్యుడు కాదు. దేవుడు ఏం రాశాడండి. దేవుడు కనుక ఆయనకు అర్థమైంది, తెలిసింది, రాశాడు. నువ్వెందుకు ఇలా చేసావని అడగాల్సిన అవసరం అవుతుంది. ప్రతి మనుషుడు తన చర్యలకు తానే బాధ్యుడు కనుక జడ్జిమెంట్ సీట్ అయితే ఉన్నది. ఆయన ముందే రాశాడు అనేది ఆయనకున్న ప్రత్యేకత. అది దట్ షోస్ హిస్ గ్రేట్నెస్. ఇన్ని వేల ఏళ్ల చరిత్రలో ఏ మనిషి ఏ రోజు ఏ తప్పు ఎక్కడ ఏం చేస్తాడో ముందుగా ఎరిగి అన్ని రాసి పెట్టడం దేవుని యొక్క అనంతమైన జ్ఞానం, గొప్పతనం. కానీ రాసినందుకు మనం మంచోళ్ళమయ్యాం, రాసినందుకు చెడ్డ వాళ్ళమై అనేది ఏమి లేదు. అదమ్మా విషయం. ఓకే అమ్మా, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. గాడ్ బ్లెస్. యథార్థవాది టీవీ ఈ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో విదౌట్ ఫెయిల్ ప్లీజ్ like and subscribe the Yadharthavadi TV YouTube channel. God bless you.